నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళ ప్రజల ఆలోచన తీరు మారుతుంది అని చెప్పొచ్చు. దక్షిణాది రాష్ట్రాలలో జాతీయ భావజాలం కంటే ప్రాంతీయ భావజాలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతీయ భావజాలాల్ని అడ్డుపెట్టుకొని అక్కడ ప్రాంతీయ తత్వాన్ని రగులుస్తూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ కేరళలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రజల ఆలోచన తీరు మారిపోయిందేమో అనిపిస్తుంది. ఇది కేరళలోని కొల్లం ఆలయ ఉత్సవం సందర్భం మనం చూస్తుంది. ఆ ఉత్సవ సందర్భంలో అంబారిపై అంటే ఏనుగులపై జాతీయవాదుల చిత్రపటాలను ఊరేగించారు. ఇక్కడ కమ్యూనిస్ట్ భావజాలం లేకపోతే ఇస్లామిక్ క్రిస్టియానిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే అంబారీపై జాతీయవాదుల చిత్రపటాలు, వారితో పాటు డాక్టర్ హెడ్గేవార్, మీ అందరికీ తెలుసు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని ఎవరైతే ప్రారంభించారో వారు డాక్టర్ హెడ్గేవార్ చిత్రపటాన్ని కూడా అంబారీ మీద ఊరేగిస్తే దానికి అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా మద్దతు తెలిపారు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది NAI న్యూస్ ఎరీనా ఇండియాకి సంబంధించిన వీడియోని రిథంలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఒకసారి చూడండి. నాకైతే ఈ వీడియో చూడంగానే ప్రజల్లో ఇది కదా రావాల్సింది, ప్రాంతీయవాదం కాదు జాతీయవాదం ముఖ్యం, జాతీయవాదాన్ని మనం గలంగా మార్చుకుంటే మన ప్రాంతీయవాదాన్ని అదే కాపాడుతుంది, అలాంటి మహానుభావుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అనిపించింది. ఈరోజు ఎవడో ఉగ్రవాదికి ఈ దేశంలో ఒకప్పుడు కేరళలో జిందాబాదులు కొడుతుంటే ఎంత బాధపడిపోయానో, ఈరోజు డాక్టర్ హెడ్గేవార్తో పాటు జాతీయవాదుల ఫోటోలు అన్నీ కూడా అంబారీ మీద ఊరేగింపుగా వెళ్తుంటే అంత ఆనందంగా ఉంది. మరి ఇంత ఆనందాన్ని మీతో పంచుకోకుండా ఎలా ఉంటా? ఫస్ట్ ఆ వీడియో అయితే చూసేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ హెడ్గేవార్, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, డాక్టర్ హెడ్గేవార్ చిత్రపటం. ఇది చాలా ఆశ్చర్యం. RSS అంటేనే పడని, RSS స్వయం సేవకులను ఊచకోత కోయాలని ప్రయత్నం చేసిన కేరళలో అంబారి మీద డాక్టర్ హెడ్గేవార్ చిత్రపటం. ఇది నిజంగా ఆశ్చర్యంతో పాటు ఆనందం పడాల్సిన సమయం. అంటే జాతీయవాదం మనకి ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు. అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో చూస్తుంటే మార్పు మొదలైంది అనిపిస్తోంది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వివేకానందులు, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ హెడ్గేవార్, డాక్టర్ అంబేద్కర్ గారు, కొన్ని ఫోటోలు బ్లర్గా అనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపించట్లేదు, అందుకే వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నా. ఏదేమైనా కేరళలో మార్పు వచ్చేసిందండి. సంఘంటేనే పడని కేరళలో డాక్టర్ హెడ్గేవారి ఫోటోని అంబారి మీద ఊరేగించడం, హిందూ ధర్మాన్ని అవహేళన చేయడానికి, జాతీయవాదాన్ని అవహేళన చేస్తూ పరాయి దేశాల్ని పొగడ్డానికి తిష్ట వేసుకొని కూర్చొని ఉన్న కమ్యూనిస్ట్ భావజాల రాష్ట్రంలో జాతీయవాదులకు సంబంధించి ఈరోజు అంబారి మీద చిత్రపటాలు ఎగరవేయడం అనేది నిజంగా చాలా 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 సంతోషకరమైన విషయం. ఈ భావనే ప్రతి ఒక్కరిలో రావాలి. ఈ జాతిని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలి. వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉండాలి. వాళ్ళ ఆశయాలను ముందుకు వెళ్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ ఆశయాలతోనే జీవించాలి. ఆ ఆశయాలు నలుగురికి తెలియచేసేలాగా ప్రవర్తించాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 2 లక్షల కుటుంబానికి రీచ్ అయిపోయింది. ఈరోజు నా కుటుంబం 1తో మొదలై 2 లక్షలకు వెళ్ళిపోయింది. ఇంకా ఈ 2 లక్షల నుంచి 2 కోట్లు 20 కోట్లు ఎంతమంది అయితే జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నమ్ముతారో అంత పెద్ద కుటుంబం నాది కావాలి ఆర్ వాయిస్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. 2 లక్షలకు రీచ్ అయ్యాం. ఆఫీస్ పెట్టుకోవాలి అనే నా కళను కూడా త్వరలోనే రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. మీ అందరూ సహకరిస్తే అది చాలా 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 ఈజీ అండి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయండి. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి. చిన్న యాడ్ ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ని చూడండి. మీరు
మీరు ఏ ఛానల్స్కి అయితే యాడ్స్ ఇస్తున్నారో అంతకంటే మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని నమ్మి యాడ్ ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అండ్ నగిరి నుంచి మనకు ఏదైతే అక్కడ వాటర్కి సంబంధించి రంగుమయం అవుతున్నాయని ఒక ప్రాబ్లం వచ్చిందో దానికి సంబంధించి ఆర్ వాయిస్లో వీడియో చేస్తాం. ఈరోజు ఆ సమస్య తీరిపోయింది. దానికి సంబంధించి త్వరలోనే పూర్తి అప్డేట్స్ అందిస్తాను. ప్రజా సమస్యలు తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంటుండి పోరాటం చేస్తాము. దానికి నగిరి సక్సెస్ ఒక కారణంగా చెప్పుకుంటున్నాం. సో ప్లీజ్ అందుకే ప్రజా సమస్యల్ని కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరం గలం విప్పి ప్రభుత్వాన్ని మనకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నిద్దాం. మన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేద్దాం. జై హింద్, జై భారత్.